దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంగముగా కూడుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన దినాన్ని గుర్తు చేసుకుంటూ గొప్ప సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం పునరుత్థానుడైన క్రీస్తు యేసుని ప్రకటించుచున్నాము. పునరుత్థానుడైన క్రీస్తు యేసుని ప్రకటించుచున్నాం. ఎవరు ప్రకటిస్తున్నారు? సేవకులు ప్రకటిస్తున్నారు, విశ్వాసులు ప్రకటిస్తున్నారు, సంఘమంతా ప్రకటిస్తుంది. ఏమని? యేసుక్రీస్తు చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు అని. అందుకే సువార్త అనేది, సువార్త అనగానే మన గుర్తుకు వచ్చేది యేసుక్రీస్తు ప్రభువారి మరణ సమాధి పునరుత్థానాలే. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఈ యొక్క పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఈరోజంతా సంఘాల్లో మరి ఆరాధనకు కూడుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు యేసువారి యొక్క పునరుత్థాన దినాన మరి ప్రభువారు చనిపోతారు అనేది ముందుగా ప్రవచనం చెప్పబడింది. కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కంటుంది అని కూడా ప్రవచనం చెప్పబడ్డది కదా. ఆ ప్రవచన ప్రకారంగా ప్రభువారు భూమి మీద పుట్టారు కదా. పుట్టిన ప్రభువు చనిపోతారని కూడా బైబిల్లో దేవుడు ముందుగానే రాయించాడు. మన గురించి ఎక్కడ రాయబడలేదు, దేవునికి మాత్రమే తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతారని కూడా, మరణం గురించి కూడా ప్రవచనం ముందుగానే క్రీస్తు వారు పుట్టక ముందు సుమారు 700 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి కూడా రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. మనమందరము గొర్రెల వలె తప్పిపోయామట. అర్థముందా దేవుని బిడ్డలారా? ఆనాడు ఉన్న ఇశ్రాయేలు కానీ లోకమంతా మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి, కానీ మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిన, అంటే ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతున్న ఆ పరిస్థితులను చూసిన దేవుడు మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అప్పుడు తండ్రిని దేవుడు ఏం చేశారంటే, త్రోవ తప్పి చీకటిలో బతుకుతున్న మనందరి యొక్క పాపాన్ని, ఆ దోషనంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి ముందుగానే ప్రవచనం 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. చూడండి, యేసు ప్రభువారు మరణమైనప్పుడు
భక్తిహీనులతో పాటు కూడా సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. ప్రవచనం అండి. ప్రభువారి యొక్క మరణను గూర్చిన ప్రవచనం ముందుగానే దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాసిన మాటలన్నీ కూడా, యెషయా గారి ద్వారా రాసిన మాటలన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. మన ఆ ప్రవచనం నెరవేర్పు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలోకి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం, వారు యేసునొద్దకు వచ్చి ఇక్కడ సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు కొట్టి చంపడము జరిగింది. చనిపోయారు. అలా చనిపోయినప్పుడు ఆ చనిపోయాడా లేదా అనేది అక్కడ ఉన్న సైనికుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంతకుముందు దేవుని బిడ్డలారా, ఆ సైనికుడే విశ్వాసి కాదు. ఆ సైనికుడు యూదులంతకంటే కాదు, వాళ్ళంతా కూడా రోమీలు, వాళ్ళంతా అన్యులు. కానీ ఇక్కడ రాసిన సందర్భము, యోహాను గారు రాసిన మాట, వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి ఉండుట చూచి ఆయన కాలు విరగొట్టలేదు. అంటే సిలువ వేసిన తర్వాత ఖచ్చితంగా చనిపోయే విధంగా వాళ్ళు కాళ్ళ మీద కొట్టి చంపిస్తారు. అటు ఇటు కుడివైపున ఎడమవైపున ఉన్న ఇద్దరు దొంగల్ని వాళ్ళు అలాగే చంపారు. ముందు వచ్చిన చదువుకుంటే కాళ్ళని విరగొట్టి చంపారు. ప్రభువారి దగ్గరికి వచ్చేసరికి అప్పటికి ప్రభువారు మరణించినట్టుగా అక్కడ సైనికులు చూస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేస్తున్నారు. అప్పటికి ఆయన మృతి పొందుట చూచి ఆయన కాలు విరగొట్టలేదు, కానీ సైనికుల ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. అది చూచిన వారు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏమని? అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరగును. అందుకే దేవుని బిడ్డలారా, ఒక సైనికుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమని? యెషయా గ్రంథంలో ఏదైతే మరణం గురించి ప్రవచనం చెప్పబడిందో, ఆ మరణము ప్రభువారి జీవితంలో జరిగింది. ఆ మరణం ప్రభు గూర్చి అనేది ఇక్కడ సిలువ మీద కొట్టబడింది. మరణించిన తర్వాత సైనికుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేవుడు కూడా ఇంకో మాట కూడా మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా చూస్తే, మరి మార్కు గారు కూడా రాస్తున్నారు ఈ విషయాన్ని. మార్కు సువార్త 15వ అధ్యాయము 37 నుంచి 39 వరకు కూడా మనం చదువుకుంటే, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చిరిగిపోయిందట. ఇవన్నీ సాక్ష్యాలు. చనిపోగానే దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి, అంటే 100 మంది సైనికులకు అధిపతి అయిన ఈ శతాధిపతి, ఆయన ఇలాగ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. ఎందుకంటే దేవుడు సాక్ష్యం లేకుండా ఏమి చెయ్యడు. యేసు ప్రభువారు సిలువ మీద మరణించారని కన్ఫర్మ్ చేపిస్తున్నాడు ఇక్కడ సైనికుని ద్వారా, శతాధిపతి ద్వారా. ఆయన చెప్తున్నాడు, నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. అంటే ఏమర్థమవుతుంది మనకి? యెషయా గ్రంథములో మరణం గురించిన ప్రవచనము అది నెరవేరి ఈ రోజుకి సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుని బిడ్డలారా, అర్థముందండి? అందుకే పునరుత్థానము, ఇప్పుడు మరణం గురించి మన కన్ఫర్మ్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం సుమారు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బతికింది సుమారుగా 33 సంవత్సరాలు మాత్రమే.
అంటే ప్రభువారు మరణించిన కాలము సుమారు 33వ సంవత్సరం. ఇన్ని సంవత్సరాల క్రితము సంగతి ఇప్పుడు మనము ఆలోచిస్తున్నాము, గుర్తు చేసుకుంటున్నాము, లోకమంతా గుర్తు చేసుకుంటుంది కదా. మరణము జరిగి 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ పునరుత్థానము కదా మనకి ప్రాముఖ్యం. ఎందుకంటే క్రైస్తవ సమాజము, క్రైస్తవ విశ్వాసం అంతా కూడా పునరుత్థానమనే పునాది మీద ఆధారపడి ఉన్నది. అసలు పునరుత్థానమే లేకపోతే మన విశ్వాసము వ్యర్థము, మనము యేసుక్రీస్తు నమ్ముకోవడము వ్యర్థం. కనుక క్రైస్తవుని పునాది అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది? పునరుత్థానం అంటే చనిపోయి తిరిగి లేవడము. ఇప్పుడు పునరుత్థానం గురించి దేవుడు ముందేమైనా పాత నిబంధన కాలంలో రాయించాడా? ప్రవక్తల ద్వారా, దైవ సేవకుల ద్వారా, భక్తుల ద్వారా అని ఒకసారి మనం ఆలోచిస్తే దావీదు గారు రాస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములో దావీదు గారు రాస్తూ చెప్పుతున్న పునరుత్థానం గురించి చెప్తున్న మాట. అంటే తిరిగి లేస్తాడు, చనిపోయి తిరిగి లేస్తాడని దావీదు గారు పలుకుతున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టమని, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. ఇక్కడ దావీదు భక్తుల నోట వస్తున్న మాట ఎవరి గురించిది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం, తిరిగి లేస్తాడని దాని గురించి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇది దావీదు భక్తుడు పలుకుతున్న ఈ మాట యేసు ప్రభు గురించి అని ఎలా చెప్పగలవు అని ఒకవేళ మీరు అడిగితే, ఇది అలాగేలా అలా లేదు కదా అక్కడ అని ఒకవేళ మనం అనుకుంటే, దాన్ని అదే మాటని ఎత్తి పట్టుకొని లూకా గారు రాస్తున్నారు. అపోస్తల కార్యాల 2వ అధ్యాయంలో 31, 32 వచనాలు చదువుకుంటే లూకా గారు అదే వాక్యాన్ని, దావీదు నోట పలకబడిన రాయబడిన ఆ మాటని ఎత్తి పట్టుకుని లూకా గారు రాస్తున్నారు. అపోస్తల కార్యాల 2వ అధ్యాయము 31, 32 వచనాలు. క్రీస్తు పాతాళములో, ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. అక్కడ క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని. ఇప్పుడు మనుషుల శరీరం ఏం జరుగుతుందండి? సమాజం చేయగానే కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ క్రీస్తు శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకుని, మనం ఏదైతే కీర్తన గ్రంథం 16:10లో మరి యేసు ప్రభువు పునరుత్థానం గురించి అని మనం అనుకున్నాం కదా, అదే మాట్లాడుతున్నాడు లూకా గారు. ఏమని? దావీదు గారు ముందే తెలుసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దావీదు గారికి పునరుత్థానం ఉందని కూడా తెలుసు. ఆయన రాయడమే కాదు, ఆయన పలకడమే కాదు, చనిపోయి తిరిగి లేస్తాను, పునరుత్థానం ఉన్నది. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేస్తాను, పునరుత్థానుడు అవుతారు అనేది ఎవరికి అవగాహన ఉన్నది? దావీదు గారికి అవగాహన ఉన్నది. అదే లూకా గారు అంటున్నారు, దావీదు ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. అంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, తిరిగి లేస్తానని బైబిల్లో ఏడ ఉందండి? ఎక్కడ ఉంది అంటే ఇక ఉన్నది, రాయబడిన మాట. తిరిగి లేస్తాడని దావీదు భక్తుడు పలికాడు. అదే మాటను ఎత్తి పట్టుకొని లూకా గారు రాస్తున్నారు. ఆనాడు ఉన్న ప్రారంభంలో అక్కడ ఉన్న ఇశ్రాయేలు యూదులతో మాట్లాడుతూ ఆ ప్రసంగంలో చెప్తున్న మాట ఇది. పేతురు గారు, అపోస్తలులు, యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము కూడా సాక్షులము. అపోస్తలులంతా ఏమంటున్నారు? యేసును దేవుడు లేపాడు, దీనందరికీ మేము సాక్షులము. లేపాడనడానికి మేము సాక్షులమని ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలులు మొదటి శతాబ్దంలోనే కన్ఫర్మ్ చేస్తున్నారు. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానము జరిగింది అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభు వారు కూడా మాట్లాడుతున్నారు తన గురించి.
యేసు ప్రభు గారు మాట్లాడుతూ ఏమంటాను, నేనే పునరుత్థానమును నేనే జీవమును, నేనే పునరుత్థానమును నేనే జీవమును కూడా మన యోహాను సువార్తను చదువుకుంటా 11:25 ప్రభువారు చెప్తున్నాడు స్వయంగా. యోహాను సువార్త 11వ అధ్యాయం ఇక్కడ లాజరు గారు చనిపోతారు కదా, లాజరు గారు చనిపోయిన తర్వాత 4 రోజులు సమాధిలో పెట్టి ఆ 4 రోజుల తర్వాత లాజరుని లేపిన సందర్భంలో అక్కడ మాట్లాడుతూ ప్రభువారు అంటున్నారు, మార్తతో మాట్లాడుతున్నారు అన్నమాట. ఏమని? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు, ఇది ముఖ్యము, ఇది నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా మరలా లేస్తాడు, నేను లేస్తాను, నా యందు విశ్వాసం ఉంచే వాళ్ళు కూడా లేస్తారు. ఇదే కదా క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవుని విశ్వాసం ఏంటి? నా యేసు లేచాడు, నేను కూడా లేస్తాను, నా యేసు లేచాడు, నన్ను కూడా లేపుతాడు అని పన్నాడు 2వ రాకల్లో వచ్చినప్పుడు. అందుకే మరణము గురించి చెప్పబడింది మనం బైబిల్లో కొత్త నిబంధన కాలంలో అది కన్ఫామ్గా మరణించాడని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం బైబిల్లో నుంచి. తిరిగి లేస్తాడనేది కూడా మరి భక్తుల నోట పలకబడింది. దాని గురించి కూడా మన అపోస్తల కార్యాలు లూకా గారు రాసిన మాటని, పేతురు గారి నోట పలకబడిన మాటని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఏమని? యేసు ప్రభు వారు తిరిగి లేచారు, దానికి మేము సాక్షులమని మాట్లాడుతూ ఉన్నారు కదా దేవుని బిడ్డలారా. అందుకే అదే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23-24 కూడా చూస్తే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 23-24 ఇదంతా కూడా మొదటగా మరి పేతురు గారు అపోస్తులంతా కూడా ఆనాడు ఉన్న సకల ప్రాంతం నుంచి సకల రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఇశ్రాయేలు యూదులు అందరూ ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడుతున్న సందర్భం అది ప్రసంగం, అది ప్రసంగిస్తూ ఉన్నారు, బోధ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భం 23-24 దేవుడు నిశ్చయించిన సంకల్పమున ఆయన తన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. యూదులారా, ఇశ్రాయేలు మీరు ఏం చేశారో తెలుసా? దేవుడు సంకల్పించాడు ఏమని? మనుషులంతా తప్పిదారిపోయి తమకిష్టం వచ్చినట్టుగా బతుకుతూ పాపములోకి చీకట్లోకి వెళ్ళిపోతే వాళ్ళని వెలుగులోకి నడిపించడానికి దేవుడు సంకల్పించి తన కుమారుని భూమికి పంపిస్తే మీరేం చేశారో తెలుసా? మీరు అన్యజనులకు అప్పగించి రోమీలకు అప్పచెప్పించి చంపేశానంటున్నాడు. అప్పచెప్పి చంపేశానంటున్నాడు. చూడండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అక్రమార్కులనున్నది కింద పొటనట్లో అక్రమార్కుల చేతట మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. ఈయన కూడా కన్ఫర్మ్ చేస్తుండే పేతురు గారు, మీరు ఏం చేశారంటే చంపించేశారు, రోమా ప్రభుత్వానికి అప్పచెప్పి మీరు చంపించేశారు, అన్యాయమైన తీర్పుగా అప్పచెప్పేశారు. ఆ తీర్పులో మీరు ఏమనుకున్నారో ఆయనను సిలువేయండి, ఆయనను సిలువేయండి అని మీ కేకలే గెలిచినట్టుగా బైబిల్లో వాళ్ళ కేకలే గెలిచాయట. వాళ్ళ కేకలు గెలిచి సిలువకు అప్పచెప్పి మీరు చంపితిరి. కానీ దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు అక్కడ, మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపాడట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణ వేదన తొలగించి లేపాడు. దానికి సాక్షులెవరు? అపోస్తులు సాక్షులు, వాళ్ళతో కలిసి తిరిగిన వాళ్ళు, ఆ కాలం ఉన్న వాళ్ళు సాక్షులు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? అందుకే అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. చూడండి, దానికి మేమే సాక్షులం అన్నట్టుగా వాళ్ళు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తున్నారు దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు తన స్వయంగా అపోస్తులతో చాలా మందితో చెప్తున్న మాటలు కూడా మనకు తెలుసేమని, నన్ను చంపేస్తారు కానీ నేను
తిరిగి లేస్తాను. నేను మూడవ దినం లేచుట అగత్యమని ప్రభువారు ఎన్నోసార్లు మత్తయి సువార్త, లూకా సువార్తలు, మార్కు సువార్తలు ప్రభువారు చెప్పుకున్న సందర్భాలు ఎన్నో మనకు కనబడతా ఉంటాయి. ఒక్క మాట చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభువారు తన మరణము గురించి, తిరిగి లేవడం గురించి చెప్పుకున్న సందర్భం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, లేస్తానని లేవకపోతే ఎలాగుంటుందండి? నేను లేస్తానని లేవకపోతే ప్రభువారు ఎలాగుంటుంది? అందుకే ఇన్ని ఆధారాలు మనం బైబిల్లో చూస్తున్నాం, ఎన్ని కన్ఫర్మేషన్లు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి ఏందట? మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. శిష్యులు కన్ఫర్మ్ చేస్తున్నాడు, నన్ను చంపేస్తాను కానీ నేను లేస్తాను, 3 దినాలు లేస్తానని మాట్లాడుతున్నాడు. అదే మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 23వ వచనం కూడా చదవమా. ఇది రెండోసారి చెప్తున్నాడు ప్రభువారు అక్కడ. వారాయనను చంపుదును, 3వ దినమునైన లేచునని వారితో చెప్పెను. 20వ అధ్యాయము 19వ వచనం. వారు ఎవరు? వీళ్ళంతా ఎవరండి? యూదులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఇశ్రాయేలు, వీళ్ళంతా ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకు, శిలువ వేయుటకు అన్ని జనులకు అప్పగించేశారట. ఎవరన్న జనులు? రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా అన్ని జనులుగా ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పేశారట వీళ్ళు. ఎవరు? యూదులు, ఇశ్రాయేలు. ఎందుకు? అన్యాయంగా ఆయన అప్పగించి శిలువ వేయుటకు, అన్యజనులకు కొరడాలతో కొట్టుటకు, శిలువ వేయుటకు అప్పచెప్పారట. 3వ దినమున ఆయన మరలా లేచును. ఇలా మార్కు సువార్తలు ఎన్నో సందర్భాల ప్రభువారు నన్ను చంపుతారండి, నన్ను అన్యాయంగా శిలువకు అప్పచెప్తారు, కొరడాలతో కొడతారు, కానీ 3వ దినం నేను లేస్తాను అని కన్ఫామ్గా ప్రభువారు చెప్పారండి. మనం లేస్తానన్న ప్రభువు లేవకపోతే ఎలాగుంటుందండి? నేను లేస్తాను లేకపోతే ఎలాగుంటుంది? ఆలోచించండి. ప్రభువారు లేవకపోతే అసలు క్రైస్తవమే లేదు కదా. మన పునాదే పునరుత్థానము కదా. మన పునాదే పునరుత్థానము కదా. యేసు లేవడమే మన పునాది. అందుకే దేవుడు ఎలా తండ్రి అనే దేవుడు పౌలు గారి ద్వారా పలికించిన మాట, ఆనాడు పౌలు గారు ప్రసంగిస్తూ చెప్తున్న మాట ఒకసారి చూస్తే కన్ఫర్మ్ అష్యూరెన్స్. ఆయన లేస్తాడు అనేది అష్యూరెన్స్, మరలా తిరిగి వస్తాడనేది కన్ఫర్మ్ చేస్తున్నాడు దేవుడు. మరలా ఒక దినాన్ని నిర్ణయించానట. ఒక దినము నిర్ణయింపబడి, 2వ రాకడ దినము నిర్ణయింపబడ్డది. దానికి అష్యూరెన్స్ ఇస్తున్నాడు దేవుడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. అష్యూరెన్స్. ఎల్ఐసి వాడు ఏమంటాడండి? మీరు 10 సంవత్సరాలు కట్టండి, ఈ లోపు ఏమైనా జరిగితే, మీరు చనిపోతే మీకు డబ్బులు వస్తాయి, మీరు చనిపోకపోతే ఇదంతా మెచ్యూరిటీ బెనిఫిట్ ఇంత వస్తుందని వాళ్ళు చెప్తా ఉంటారు. దాన్ని ఏమంటారు? అష్యూరెన్స్ గ్యారంటీ ఇస్తారు వాళ్ళు కదా. చనిపోతే ఇంత వస్తాయని గ్యారంటీ చెప్తున్నారు వాళ్ళు. చనిపోతే నీకు ఇంత సమస్యుడు వస్తుంది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్యారంటీ చూడండి, దేవుని యొక్క అష్యూరెన్స్ చూడండి. అపోస్తల కార్యాల 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 30-31 వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 30-31 వచనం. చూడండి, అజ్ఞాన కాలము వేరు, విజ్ఞాన కాలము వేరు. ఆజ్ఞాన కాలం, పాత నిబంధన కాలము, అజ్ఞాన కాలం. దేవుడు ఏం చేశాడట? చూచి చూడనట్టుగా ఉన్నాడట. ఇప్పుడు మనం ఉన్న కాలం ఏంటండి? విజ్ఞాన కాలం, స్పేస్కి వెళ్ళే కాలం, స్మార్ట్ ఫోన్లో అన్ని మనం చూసే కాలం, అన్ని తెలుసుకునే కాలం. ఇదంతా విజ్ఞాన కాలం కదా.
ఇదంతా చదువుకున్న టెక్నాలజీ కాలము కదా, ఇదంతా మరి నెట్ ఇంటర్నెట్ ద్వారా మరి ఎన్నో రకాలుగా మనం ఎన్నో తెలుసుకునే పరిస్థితున్న కాలం, విజ్ఞాన కాలమున్న మనతో చెప్తున్నాడు. ఆ అజ్ఞాన కాలము దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గాని ఇప్పుడైతే అంటే ఆ మాట రాసిన కాలం నుంచి ఈ రోజు వరకు, తర్వాత లోకమున్నంత కాలం, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంతటందరూ మారు మనసు పొందాలి, తప్పు తెలుసుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, యేసు ప్రభువును నమ్ముకోవాలి, పాపాలు కడిగి వేసుకోవాలి, పరిశుద్ధులుగా మారిపోవాలి. అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులను బతిన్నాడుతున్నాడని ఉందాడా? అయ్యా కొంచెం నమ్మయ్యా అనడం లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? అంతటా అందరూ మారు మనసు పొందాలి, నువ్వు మారాలి, ఆజ్ఞ, నువ్వు మారు అంటున్నాడు దేవుడు. బతిమలాడడం లేదండి. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గరకు సువార్త వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళి కరపత్రిక ఇవ్వకపోయినా, నీ నోరు తెరిచి చెప్పకపోయినా, వాళ్ళు పండుకుంటున్న పరుపుల మీద, వాళ్ళు పండుకుంటున్న ఆ బెడ్ల మీద వాళ్ళ చేతులకు వచ్చేస్తుంది సువార్త, వినబడుతుంది, ప్రకటించబడుతున్నది, సువార్త ప్రకటించబడుతున్నది. అర్థమున్నది ఏమిటి కదా? సువార్త అందరికీ ప్రకటించబడుతున్నది. అదే చెప్తున్నాడు, ఈ విజ్ఞాన కాలములో అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇంకా ఆప్షన్ లేనిక ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు? ఎందుకంటే అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఎందుకు నువ్వు మారు మనసు పొందాలి, ఎందుకు నువ్వు మారాలి చెప్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించారట. ఒక దినం నిర్ణయింపబడ్డది. ఆ దినమున నీవు తీర్పులోకి వెళ్ళకుండా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే ఇప్పుడు మారమంటున్నాడు మనిషిని. చదవమ్మా, ఇది కన్ఫర్మ్ చూడండి, అష్యూరెన్స్. నువ్వు వట్టిగా నమ్మనవసరం లేదు, నువ్వు బ్లైండ్ గా గుడ్డిగా నమ్మనవసరం లేదు. గుడ్డి భక్తి అస్సలు కాదు ఇది. ఏమంటున్నాడు? మృతుల నుండి యేసును లేపినందున సాక్ష్యం లేకుండా దేవుడు ఏమి చెయ్యడండి. అదే చెప్తున్నాడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. విజ్ఞాన కాలము అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తూ ఏమంటున్నాడంటే, నీవు యేసుక్రీస్తుని మృతుల నుండి ఏ విధంగా లేపానో నువ్వు చూడయ్యా, నువ్వు చూడు, అలాగే నిన్ను కూడా లేపుతాను. నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి నీ పాపలు కడిగి వేసుకుంటే నీవు కూడా లేపబడతావంటున్నాడు అక్కడ. మృతుల నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలగజేసి ఉన్నాడు. మనకు ఆధార్ కార్డు ఉన్నది కదా. ఈ ఆధార్ కార్డు అనేది నీ గురించి ఆధారము కదా. భారతదేశం ఆధార్ కార్డు మనందరికి ఆధారం. నువ్వా కాదా అడ్రస్ అన్నింటికి ఆధారం కదా. ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆధార్ కార్డు ఏంటి, దేవుడు చూపిస్తున్న ఆధారం ఏంటి అంటే, నా కుమారుని మృతుల నుండి లేపాను, నిన్ను కూడా లేపుతాను. అదే అక్కడ మళ్ళా చదవ మాట, మృతుల నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు, దేని నమ్ముటకు? ఆయన పునరుత్థానుడు అయ్యానే నమ్ముటకు అందరికి ఆధారము కలగజేసి ఉన్నాడు. అర్థముందా దేవుని బిడ్డలారా? ఎంత ఖచ్చితంగా దేవుడు రాయించాడు పౌలు గారి ద్వారా. చూడండి, పౌలు గారి ద్వారా బోధ చేయించాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము గురించి చెప్పబడ్డది. మరణించినట్టుగా మనం చదువుకున్నాం, కన్ఫర్మ్ చేశారు ఆనాడు ఉన్న సైనికులు. ఇక ప్రభువారి పునరుత్థానం గురించి దావీదు నోట పలకబడిన మాట ఎన్నో ఉన్నాయి. కొన్ని మనం చూస్తున్నాం, చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే మనం చూస్తున్నాం.
మరి మోషే గారికి కూడా తెలుసా పునరుత్థానం గురించి? ఎందుకంటే పాత నిబంధనల భక్తులకి పునరుత్థానం గురించి అవగాహన ఉన్నదా? వాళ్ళ పునరుత్థానం నమ్మే బతికారా? వాళ్ళ పునరుత్థానం నమ్మడం అంటే చనిపోయి తిరిగి బతుకుతామని, తిరిగి లేస్తామని. ఒకసారి చూద్దాం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో భక్తుల యొక్క వాళ్ళ నమ్మకాల విశ్వాసాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఎందుకంటే దేవుడు ఆధారం చేసి చూపించాడు కదా మృతులను లేపాడని. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. అబ్రహాము శోధింపబడి ఆయన యొక్క విశ్వాసం చూడండి, ఆయన యొక్క నమ్మకము చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవని చేత చెప్పబడును. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు ఏమన్నా మృతులు? అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. ఆయనకి ఏమర్థమైంది? నా కుమారుడు దేవుడు బలిగా ఇస్తున్నాడు కానీ నాకేం బలిగా అడుగుతున్నాడు, నాకేం ప్రాబ్లం లేదు. దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆయన మృతులను కూడా లేపగల శక్తిమంతుడని నమ్మి, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతని మృతులని మరలా పొందెను. అది ఆయన విశ్వాసం. అంటే ఆయనకి ఏం అవగాహన ఉన్నది? దేని గురించి ఆయనకు ఆలోచన అవగాహన ఉన్నది? పునరుత్థానం ఉన్నదని అవగాహన ఆయనకు ఉన్నది. అబ్రహాం గారికి, మన ఇంకా మోషే గారికి ఉన్నదా? మోషే గారికి ఏమన్నా పునరుత్థానం అవగాహన ఉన్నదని చూస్తే అదే అధ్యాయంలో 24 నుండి 26 వరకు చదివితే, 24 నుంచి అదే 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం ఏంటి? వీళ్ళ విశ్వాసానికి పునాది ఏంటి? మన విశ్వాసానికి పునాది ఏంటి? మన విశ్వాసానికి పునాది అయినా వాళ్ళ విశ్వాసానికి పునాది అయినా ఒకటే, ఏంటి? పునరుత్థానం. తిరిగి లేస్తాం, తిరిగి లేపుతాడు. కావాలంటే యేసును చూడండి అన్నాడు తండ్రి. పౌలు గారి ద్వారా రాయించినమాట, నా కుమారుని లేపాను మృతుల నుండి, మీకు ఆధారం చూపించాను, మిమ్మల్ని కూడా లేపుతాను. అదే మాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమున నిండు గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకు ఒప్పుకోలేదు చెప్తున్నాడు? ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం ముందు దృష్టి ఉంచాడట. అబ్రహాము గారు పునరుత్థానం మీద దృష్టి ఉంచాడు. ఇక్కడ మోషే గారు కూడా పునరుత్థానం, కలుగు బహుమానం, ఆ నిత్య జీవము, ఆ పరలోకము, ఆ పునరుత్థానం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలా బతికాడు కూడా దేవుని బిడ్డలారా. అందుకే మోషే గారితో దేవుడు పాత నిబంధన కాలములో మోషే గారితో దేవుడు పునరుత్థానం గురించి మాట్లాడాడు. అర్థముంది దేవుడు కదా? పునరుత్థానము ఉన్నది, చనిపోయి తిరిగి మనిషి బతుకుతాడు అనేది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రారంభ దినాల్లోనే మోషే గారితో దేవుడు తెలియజేశాడు పునరుత్థానం గురించి. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము క్షమించిన 3వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 6వ వచనం. దేవుడులారా, మరియు ఆయన ఇక్కడ బాగా వినాలి. ఇక్కడ ఇది పునరుత్థానం గురించి అని ఎలా మనం అర్థం చేసుకోవాలి ఈ మాట అంటే, అక్కడ మోషే గారితో మాట్లాడుతూ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను. అబ్రహాము, అప్పటికి అబ్రహాం ఉన్నాడా? ఈ మాట అనే సమయానికి అబ్రహాం చనిపోయాడు, ఇసాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, వాళ్ళు ఎవరు లేరు. కానీ ఏమంటున్నాడు మోషే గారితో దేవుడు? నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. అదేంటి? వీళ్ళు చనిపోయారు కదా, మన మధ్య లేరు కదా, వీళ్ళ దేవుడు అంటున్నాడు ఏంటి అని మోషే గారు మళ్ళా కన్ఫ్యూజ్ గారు. ఆయనకు అర్థమైపోయింది ఏమని?
ఓహో వీళ్ళు చనిపోలేదన్నమాట, వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉన్నారనేది, అంటే వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉన్నారనేది, ఇది పునరుత్థానం గురించి అనే మాట ఎవరికి అర్థమైంది? మోషే గారికి అర్థమైంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను అని యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూచా వెరచిన భయపడిపోతున్నాడు. అంటే ఎప్పుడో చనిపోయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పేర్లు దేవుడు చెప్పి నేను వాళ్ళ దేవుడిని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళు నిజంగా ఇది పునరుత్థానం గురించి మనకెలా తెలుసు? ఇది పునరుత్థానం గురించి అని మనకెలా కన్ఫాము? ఇది మనకి కన్ఫామ్ కాదు, ప్రభువారు చెప్తున్నారు. అదే మాట ఎత్తి పట్టుకొని ప్రభువారు స్వయంగా యేసు ప్రభువారే మాట్లాడుతున్నారు. చూడండి, ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 22వ అధ్యాయము 31 నుంచి చదవమ్మా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31. మృతుల పునరుత్థానమును గూర్చి ఇక్కడ మృతుల పునరుత్థానం ప్రభువారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. మృతుల పునరుత్థానము గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఇక్కడ ఎందుకు ఈ మాట ప్రభువారు చెప్పవలసి వచ్చిందంటే, అక్కడ పునరుత్థానం లేదు అని సద్దుకైలు వచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. అక్కడ పైన సందర్భాలు చదువుకుంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి పునరుత్థానం లేదు, మనిషి చనిపోతే అంతే, ఇక తర్వాత మనిషికి బ్రతుకు లేదు, మళ్ళా బ్రతకడమే నమ్మే వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు. వాళ్ళని ఏమన్నారు అంటే, బైబిల్లో ఏం రాయబడింది? సద్దుకైలు రాయబడింది వాళ్ళ గురించి. ఈ సద్దుకైలు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నలు వేసి ఇక పునరుత్థానం లేదు అన్నట్టుగా మాట్లాడినప్పుడు ప్రభు వాళ్ళు చెబుతూ అన్నమాట ఇప్పుడు మనం చదువుకున్నమాట ఏమని? మృతుల పునరుత్థానము గూర్చి. అంటే మనం చదువుకున్న నిర్గమకాండము 3:6లో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే మాట దేని గురించి అని? మృతుల పునరుత్థానం గురించి అనేది ఇక్కడ యేసు ప్రభు వారు కన్ఫర్మ్ చేస్తున్నారు. అందుకంటున్నారు మృతుల పునరుత్థానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ధర్మశాస్త్రం ఉన్నది కదా, వాళ్ళకు కూడా మోసే గ్రంథము, మోసే ధర్మం ఇవ్వబడింది కదా. దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వాళ్ళతో చెప్పాను. అందుకు ఆ బోధ విని వాళ్ళు ఆశ్చర్యపోయారట. అంటే ఆ మాట వాళ్ళకు అర్థం కలిగినప్పటిదాకా ప్రభువారు సద్దుకైలు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో మోషే గారితో దేవుడు మాట్లాడిన మాట మృతుల పునరుత్థానం గురించా అనేది వాళ్ళకి అప్పుడు అర్థమై ఆ బోధకు ఆశ్చర్యపోయారు. అంటే అర్థమైంది ఏంటండి? మృతుల పునరుత్థానము ఉన్నది, మనిషి చనిపోయి బ్రతుకుతాడు, చనిపోయిన మనిషిని దేవుడు లేపుతాడు, ఖచ్చితంగా మృతుల పునరుత్థానం ఉంది అనేది కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇక్కడ. మరి స్వయంగా ప్రభువారే చెప్పిన మాట. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, చాలా మంది ఇక ఇదే జీవితం, ఇక మృతుల పునరుత్థానం లేదు, చనిపోతే ఇక మళ్ళా పుట్టడం లేదు, బతకడం లేదు అనే వాళ్ళు ఏం చేస్తారండి? రేపు చచ్చిపోతాం గనక తినదమో తాగేదమో ఎంజాయ్ చేద్దాం అనుకునే లోకం. ఇంకా ఏం లేదు, మాకు ఇదే బతుకు, ఇక బతికిన వాళ్ళు మంచిగా అనుభవిద్దాము అనేవాళ్ళు లేరా? ఏం కట్టుకపోతామో అన్ని అనుభవించి చచ్చిపో, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఏం లేదనే వాళ్ళే చాలా మంది లోకంలో కనబడతారు కదా. అలాంటి వారి గురించి ఒక మాట మనం చూస్తే యెషయా గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనంలో, యెషయా గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం, రేపు చచ్చిపోదము గనక. ఎవరు వీళ్ళు? సద్దుకైలు అంటోళ్ళు అన్నమాట. సద్దుకైలు పునరుత్థానాన్ని నమ్మరు, మృతుల పునరుత్థానం ఉందని నమ్మరు. ఇక ఇదే జీవితం ఇదే లాస్ట్ అనుకునే వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు లోకంలో లేరా? చాలా మంది అలాంటి వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళు ఏమనుకుంటారు? రేపు చచ్చిపోదాము గనక తిందుము తాగుదమని అని చెప్పి
ఎడ్లని వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షరసము త్రాగుచు సంతోషించి ఉచ్చయిస్తారట. ఏంటి ఇప్పుడు ఏమి కట్టుకుపోతారు? తాగు, తిను, ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? పునరుత్థానానికి ఏం లేదు, మనిషికి ఇదే బతుకు, తర్వాత ఇంక మరొక బ్రతుకు లేదు అనే వాళ్ళు చేసే పనులవి. కానీ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 32వ వచనంలో మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల, ఇక్కడ చూడండి పౌలు గారు అంటున్న మాట. ఇక్కడ ఎవరైతే పునరుత్థానం లేదు, ఇంకేం లేదు, ఇంక ఇదే బతుకు, ఇదే లాస్టింగ్, ఏం లేదు, ఇక చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతే ఇక అంతే అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. అలాంటి వారితో వాక్యం మాట్లాడుతుంది. ఏమని? మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగాలతో పోరాడినంటే ఆయన మనుషులు కాదా వాళ్ళు? మనుషులే, కానీ మృగ స్వభావం కలిగిన వాళ్ళతో పోరాటం చేశారట నమ్మించడానికి. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు ఏంటి లాభము? నేను ఎందుకు పోరాడాలి? ఎందుకు నమ్మించడానికి ప్రయత్నం చేయాలి? ముత్తపోతాను లేకపోతే అదే మృతులు లేపబడని ఎడల రేపు అదే మాట యెషయా గ్రంథములో అక్కడ వాళ్ళు అనుకున్న మాట ఇక్కడ మళ్ళీ అదే మాట ఎత్తి పట్టుకుని పౌలు గారు బోధ చేస్తున్నారు, రాస్తున్నారు పత్రిక. ఏమని? మృతులు లేపబడని ఎడల. ఒకవేళ మీరు అంటున్నట్టుగా అసలు మృతుల పునరుత్థానం లేదు, మనిషి లేపబడడు అంటే రేపు చనిపోదము గనక తిందము త్రాగుదము అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఏమంటున్నాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చెడగొట్టే వాళ్ళు చాలా మంది లోకంలో ఉంటారు. క్రైస్తవ విశ్వాసానికి పునాదే పునరుత్థానం. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు. మనము కూడా లేస్తాం, మనను కూడా లేపుతాడు. మృతుల పునరుత్థానం ఉంది అని బైబుల్ అంతా ఘోషిస్తుంది, భక్తులంతా ఘోషిస్తున్నారు, భక్తులంతా కన్ఫర్మ్ చేస్తున్నారు. అందుకే దేవుడు బిడ్డలారా, కొన్ని మాటలు మనము త్వరగా, ఎందుకంటే ఇప్పుడు మనుషులు చనిపోతున్నారు. అందరు ఇప్పుడు వరకు కొన్ని కోట్ల మంది చనిపోయారు కదా. చనిపోయిన వాళ్ళంతా సమాధి చేయబడుతున్నారు. సమాధి చేయబడి ఇక కనబడడం లేదు. అర్థమవుతుంది? జననము మరణము అనేది అందరికీ జరుగుతుంది. కానీ యేసు ప్రభు వారి జీవితములో జననము మరణము తిరిగి లేవడము జరిగింది, పునరుత్థానము జరిగింది. ఎందుకంటే మరణాన్ని మృంగివేయడం జరిగింది. మరణం అనే దాన్ని, మరణపు ముళ్ళు విడిచివేయడం జరిగింది. ఇక అదే మాట ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును అనేది ప్రవచనం. ఇది మరణాన్ని మింగివేస్తానని ప్రవచనం. ఆ నెరవేర్పుని ఎత్తిపట్టుకుని పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడునని వ్రాయబడిన వాక్యము నెరవేరిందంట. కన్ఫర్మ్ చేస్తున్నాడు. యెషయా గారు ఏదైతే మరణాన్ని మింగివేయబడుతుందని ప్రవచనం చెప్పారో ఇక్కడ పౌలు గారు అంటున్నారు. ఏమని? విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అందుకే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ద్వారా మరణాన్ని జయించిన మన దేవుడు యేసు క్రీస్తు ప్రభు. ఇప్పుడు వరకు మరణాన్ని జయించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మరణాన్ని జయించిన వాళ్ళు ఎవరూ లేరు, ఒక ప్రభువారు తప్ప. ప్రభువారు మాత్రమే జయించి పునరుత్థానుడు అయ్యాడు. అది మనం నమ్మితే
రేపన్నాడు మనను కూడా లేపుతాడు దేవుని బిడ్డలారా. అందుకే ఇప్పుడు త్వరగా కొన్ని వాక్యాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుత్థానం గురించి అపోస్తుల సాక్ష్యాలు ఒకసారి మనం చదువుకుంటూ మరి ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తుల సాక్ష్యాలు దేని గురించి? పునరుత్థానం గురించి సాక్ష్యాలు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి. చూడండి, ఎవరండి చంపింది? ఆనాడు ఉన్న ఇశ్రాయేలు యోధులు అన్య జనుల చేతిని అప్పచెప్పారు చంపడానికి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అందుకు మేము సాక్షులం. కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు చంపాను కానీ ఆయన దేవుడు ఆయన మృతుల నుండి లేపాడు, అందుకు మేము సాక్షులము. 4వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 1 నుంచి 4 వరకు కూడా చూస్తే ఆనాడు జనాలు ఎలాగున్నారు అంటే ఈ యొక్క పునరుత్థానం గురించి ప్రభువారి లేచాలని బోధ చేస్తే కూడా ఆటంకం కలిగిస్తున్నారు. అదే సందర్భం అక్కడ ఇక్కడ ప్రజలతో అపోస్తులు మాట్లాడుతుంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 1 నుంచి 4 వరకు అమ్మ. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులు, ఎవరు సద్దూకయ్యులు? ఏ బ్యాచ్ ఇది? పునరుత్థానము లేదనే బ్యాచ్. సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చూడండి, యేసుక్రీస్తు మృతుల పునరుత్థానం, యేసుక్రీస్తు తిరిగి లేచాడనే పునరుత్థానం వాళ్ళు ప్రకటిస్తుంటే ఆటంకపరుస్తున్నారు, వాళ్ళు లోపడేసిస్తున్నారట. అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో 4వ వచనం అంటున్నాడు, వాక్యం వినిన వాళ్ళు అనేకులు నమ్మిరి, వాళ్ళలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను. ఏమని నమ్మారు వీళ్ళు? అవును, యేసు లేచాడు, మేము కూడా లేస్తాం. అదే కదా వాళ్ళ బోధ, అదే కదా. పునరుత్థానం గురించి బోధ చేస్తే అనేకులు నమ్మి 5,000 మంది రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు సువార్త భారతదేశం అంతా ప్రకటించబడుతుంది. అందరు నమ్ముతారా? అందరు నమ్మరు కదా. నమ్మిన వాళ్ళు రక్షణ పొందుతారు. అందుకే దేవుడులారా, అపోస్తుల కార్యాలు ఇక్కడ స్టెఫెను గారి సాక్ష్యము ఒకసారి చూసే ముందు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30 నుంచి 32 వరకు చదువుతూ ఇక్కడ పేతురు అపోస్తుల సాక్ష్యాలు ఒకసారి చూద్దాం. పేతురు గారు అపోస్తుల సాక్ష్యాలు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30 నుండి 32 వరకు. మీరు మ్రానున వేలాడవేసి, ఇదే కదండి ఇప్పుడు 40 దినాల క్రైస్తవ సమాజం అంతా కూడా అదే కదా గుర్తు చేసుకుని అదే చెప్తున్నాడు అక్కడ. ఏమని? మీరు మ్రానున వేలాడదీసిన సంహరించిన యేసుని మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు యేసును అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ బలముతో హెచ్చించి ఉన్నాడు. మేమును, ఇక్కడ సాక్ష్యము, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి, ఏ సంగతులు? మీరు దేవుడు లేపడిన దానికి సాక్షులు ఎవరట? అపోస్తలులు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్షులుగా ఇక్కడ బోధ చేస్తున్నారు. ఎవరండి? పేతురు అపోస్తుల బోధలు ఆనాడు ఉన్న సమాజంతో ఈ రోజు ఉన్న మనందరితో మాట్లాడుతూ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక స్టెఫెను గారి సాక్ష్యం ఒకసారి చూస్తే, స్టెఫెను గారు మనకు తెలుసు, ఆయన కొట్టి చంపారు కదా. స్టెఫెను గారి సాక్ష్యం ఒకసారి చూస్తే 7వ అధ్యాయము 52 వచ్చిన ముందుగా అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 52. మీ పితరులు ఎవరిని వదిలిపెట్టారా? మీరంటున్నాడు స్టెఫెను గారు. ఎవరిని వదిలిపెట్టారు? ఎవరిని బతకనిచ్చాను?
మీ పితరులు ప్రవక్తలను ఎవరిని హింసింపక ఉంటుంది? ఆ నీతిమంతుడు ఆ నీతిమంతులైన యేసుప్రభు రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపించింది. వాళ్ళు అప్పటికి చంపేశారంట, వాళ్ళని చంపిని. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే, ఆయన గురించి చెప్పిన వాళ్ళని, ఆయనను గురించి చెప్పిన వాళ్ళని మీ పితరులు చంపేస్తే మీరేం చేశారు? ఆయనను స్వయంగా చంపేశారు, చంపితిరి. చూడండి దేవుని బిడ్డలారా, స్టెఫెన్ గారు తన ప్రసంగంలో ఖచ్చితంగా రూఢిగా మాట్లాడుతున్నాడు. ఆయనను మీరు చంపితిరి, హత్య చేసిన వారైతిరి. కానీ అక్కడ చెప్తున్న మాట, హత్య గురించి మాట్లాడిన స్టెఫెన్ గారు పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. కింద వచ్చిన ఆయన స్వయంగా చూశాడు, అక్కడ భూమి మీద ఉండి యేసుప్రభు స్వయంగా చూసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అదే 7వ అధ్యాయంలో 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కృపాశం నిలిచి ఉండుట చూచుచున్నానని చెప్పింది ఎవరండి? భూమి మీద ఉండి చంపబడిన యేసు పునరుత్థానుడై తిరిగి లేచి పరలోకములో తండ్రి కృపాశ నిలబడి ఉండుట ఎవరు చూస్తున్నాడు? స్టెఫెన్ భూమి మీద ఉండి చూస్తున్నాడు. అది కన్ఫర్మ్ చేస్తున్నాడు. పునరుత్థానం గురించి, ప్రభువారి పునరుత్థానం గురించి కన్ఫర్మ్ చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇంకా కొన్ని మాటలు మనము పౌలు గారు పునరుత్థానం గురించి చెప్పబడిన కొన్ని మాటలు, ఆయన చెప్పిన, ఆయన బోధ చేసిన, ఆయన సాక్ష్యం ఇచ్చిన కొన్ని సందర్భాలు మనం చూసుకొని ముగించుకున్నాము. అదే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 29 నుంచి 31 వరకు చూస్తే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 29 నుండి 31 వరకు. ఏమేమి దేవుడు ముందుగా రాయించడం అన్ని నెరవేర్చిన మహాభక్తులు వాళ్ళు. అవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాని మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఇలా చేస్తారని ముందే చంపేస్తారు, అన్యాయం తీర్పు అప్పచెప్తానని అవన్నీ వీళ్ళు నెరవేర్చారట. నెరవేర్చి ఏం చేశారు? మ్రాను నుంచి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల నుండి యేసుని లేపెను. ఆయన గలిలయ ప్రాంతములో లేచిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత గలిలయ ప్రాంతంలో ఎంతో మంది కనబడ్డాడు. లేచిన తర్వాత గలిలయ ప్రాంతంలో యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు 40 దినాల భూమిలో ఎంతో మందికి లేచిన తర్వాత ప్రభు అగుపడుతూ ఉన్నారు. వానెప్పుడు ప్రజలు ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏంట సువార్త? యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి 3వ నాడు లేచాడనే సువార్త ప్రకటిస్తున్నామని పౌలు గారు అన్నాడు. సువార్త ప్రకటిస్తూ కన్ఫర్మ్ చేశారు. చాలా మందికి అగబడుతూ ప్రభువారు భూమిలో ఉన్నట్టుగా పౌలు గారు రాసిన మాటని మనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా. ఇంకా కొన్ని మాటలు కూడా చూస్తే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. ఏమని విశ్వసించాడు పౌలు గారు? మనం ఏమని విశ్వసిస్తున్నాము? మన విశ్వాసం ఏంటి? చనిపోతే బ్రతుకుంది, చనిపోతే మనకు బ్రతుకున్నది, చనిపోతే మనకు ఒక జీవితం ఉన్నది, చనిపోయిన తర్వాత మరలా మనల్ని లేపుతాడు, మనకు మృతుల పునరుత్థానం ఉన్నది, ప్రభువు 2వ రాకడలో మనం లేపుతాడని క్రైస్తవ పునాది ఏంటి? క్రైస్తవులకు పునాది పునరుత్థానమే కదా, మృతుల పునరుత్థానమే కదా. అది విశ్వసించాడు ఆయన.
అదే అంటున్నాడు, విశ్వసించింది కనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై, అంటే పౌలు గారు ఆనాడు సేవ చేస్తున్న సేవకులంతా అలాంటి ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి. లేదా మీకు విశ్వాసం మనకు కూడా ఉంది కదా, ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు యేసును లేపాడు కదా, అలాగే మనల్ని కూడా లేపుతాడనే విశ్వాసం. ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాం. ఈరోజు క్రైస్తవుడు ఎందుకింత మరి సువార్త మరణించుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే అది పునరుత్థానం, మూర్తుల పునరుత్థానం నమ్మినవాడు గనక. మీరు నష్టపోకండి, మనకు బ్రతుకు ఉన్నది, మీరు ఇదే అనుకుంటున్నారు, ఇది శాశ్వతము కాదు, చనిపోయిన తర్వాత బ్రతుకున్నది, ప్రభువు తిరిగి లేచాడు, మిమ్మల్ని కూడా లేపుతాడని నమ్మండి 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 అని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, దేవుని బిడ్డలారా. పడుతూ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, చివరిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశం, సువార్త గురించి డెఫినేషన్. ఇప్పుడు సువార్త అంటే ఏంటి? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట నేను మీకు అప్పగించి తిని. అది ఏంటి అంటే లేఖనముల ప్రకారం. మన లేఖనాలు చూసాం కదా, లేఖనం ప్రకారము ప్రభువారు చంపబడతారు, ఆయనకు మరణం ఉన్నది అని ఇవన్నీ లేఖనాలు చెప్పే కదా ముందే ప్రవచనాలు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. అంత మాత్రమే కాదు, ఆయన కేఫానగా పేతురు, ఆయన కేఫాకును తర్వాత 12 కనపడను, అపోస్తలుందరూ కనపడ్డాడు లేచిన తర్వాత. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరులు అనేకులు ఇప్పటి వరకు నిలిచిన, అంటే ఆ చూసిన వాళ్ళంతా పౌలు వారి మాట రాసే సమయానికి, బోధ చేసే సమయానికి వాళ్ళు నిలిచి ఉన్నారు. కొందరు చనిపోయారు. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తులకును అపోస్తులందరికీ కనపడను. అందరికి కనపడ కాలం ముందు పుట్టిన నాకును అగపడెను. నేను కూడా చూశానంటున్నాడు పౌలు గారు. వాళ్ళే కాదు, లాస్ట్కి నేను కూడా చూశాను. అదే అంటే ఏమన్నాడు మళ్ళా? అందరికి కనపడను, అందరికి కనపడ కాలం మంది పుట్టినట్టున్న నాకును కనపడెను. ఏలైనగా నేను అపోస్తులందరూ తక్కువని కాను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనబడకు యోగ్యుడను కాను. చూడండి, ఆయన మనసు చూడండి, నేను హింసించాను కాబట్టి నేను యోగ్యులను కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన అపోస్తులుగానే ఉంచాడు. పౌలు గారు కూడా చూశారు యేసు ప్రభువారిని, పునరుత్థానుడైన ప్రభువారిని. అపోస్తులు 500 మంది పైగా చూశారట. చివరికి పౌలు గారు కూడా చూశారట. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇదంతా కూడా యేసు ప్రభువారు భూమి మీద పుట్టడం, కన్యగర్భం ద్వారా రావడం, మరణించడం, అన్యాయం తీర్పు చేత అప్పగింపబడము, శిలువ కొట్టి చంపడము, 3వ దినం తిరిగి లేవడము, 40 దినాలు ఎంతో మందికి అవపడము, తిరిగి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వం కూర్చోవడము, ఇదంతా కూడా ఎప్పుడు నిర్ణయించబడిందో తెలుసా? ఇదంతా దేవుడు ఎప్పుడు నిర్ణయించాడో తెలుసా? జగత్తుకు ముందే నిర్ణయింపబడి. ఇదంతా దేవుడు అండి ఆయన. మనమేమో మట్టి జ్ఞానంతో ఎగిరి పడతా ఉంటాడు మానవుడు, ఏం తెలియకపోయినా. ఒకసారి చివరిగా 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం, చివరిగా 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21. చూడండి, బైబిల్ అంతా కూడా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు. ఏ మాట అయినా అది యేసు చుట్టే తిరుగుతూ ఉంటుంది. బైబిల్ అంతా కూడా ఏదైనా కానీ చివరికి యేసు ప్రభువుని చూపిస్తుంది. యేసు ప్రభువునే కేంద్ర బిందువుగా, సెంట్రల్ పాయింట్ యేసు ప్రభువే. బైబిల్ అంతా ఏది మాట్లాడుకున్నా చివరికి యేసునే చూపిస్తుంది. ఎందుకు? ఆయన ద్వారానే
పాపక్షమాపణ, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మనకి, ఆయనే మార్గంగా మనం పరలోకం వెళ్ళాలి గనక సెంట్రల్ పాయింట్గా యేసుబాబు వారే కనబడతా ఉంటారు, కేంద్ర బిందువు యేసుబాబు కనబడతా ఉంటారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాను, ఆయన జగత్తుకు పునాదికి వేయబడక ముందే నియమింపబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు. అసలు జగత్ అనేది నియమింపక ముందే నిర్ణయించబడిన మన ప్రభువు. కానీ తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన తండ్రి అయిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఎప్పుడో నింపబడితే జగత్తుకి ముందు మన నిమిత్తము కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడ్డాడు, భూమి మీదకి వచ్చాడు, పుట్టాడు. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఏంటి మన నిరీక్షణ? క్రైస్తవ నిరీక్షణ ఏంటండి? నేను ఖచ్చితంగా యేసువు ఎప్పుడు వచ్చినా ప్రభువుతో పాటు నేను పరలోకం వెళుతాను భక్తిగా బతికితే, లేదా దానికి ముందే నేను చనిపోతే ఖచ్చితంగా పరవయస్సులోకి వెళుతాను, నెమ్మది పొందే స్థానానికి వెళ్ళిపోతాను, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను అనేది కదా మన నిరీక్షణ. అవునా కదా? ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని నష్టం ఎందుకు ఇవన్నీ భరిస్తున్నాము? ఆనాడు భక్తులంతా ఎందుకు భరించారు? మోసే ఎందుకు ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు? అబ్రహాం ఏ విధంగా తన ఏకైక కుమారుని బలిగా అర్పించని సిద్ధపడిపోయాడు? వీళ్ళందరి యొక్క కేంద్ర బిందువు, వీళ్ళందరి యొక్క భక్తి విశ్వాసం ఏంటి? తిరిగి లేస్తాం, మృతుల పునరుత్థానం, తిరిగి లేస్తాం, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక దినం నిర్ణయింపబడ్డది, దానికి సాక్ష్యంగా ప్రభువుని మృతుని లేపాడు అనే ఆధారాన్ని నమ్మారు కాబట్టి వాళ్ళంతా అలాంటి భక్తి విశ్వాసాలు కలిగి చనిపోయారు. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క భక్తి విశ్వాసము కూడా అదే. ఏంటి? మృతుల పునరుత్థానం ఉన్నది. యేసు ప్రభువు మూడవ నాడు తిరిగి చెప్పినట్టుగా, తాను చెప్పినట్టుగా తిరిగి లేచాడు. రేపన్న మమ్మను కూడా లేపుతాడు. అందుకే మన సబ్జెక్ట్ ఏంటి? పునరుత్థానుడైన క్రీస్తు యేసుని ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నామంటే అది కంటిన్యూస్, అది ప్రకటించుచున్నాము, ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. మనం బతికినన్ని రోజులు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన తర్వాత వచ్చే వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏమని ప్రకటిస్తున్నాను? పునరుత్థానుడయ్యాడు, ఇది నమ్మండి, విశ్వసించండి, సమాధి చేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మీరు నమ్మండి, మిమ్మల్ని కూడా లేపుతాడు. ఇదే క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి పునాది. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాకపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, మా ప్రభువారి యొక్క పునరుత్థాన దినాన్ని గుర్తు చేసుకుంటూ మరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దీన్ని మరి పండుగగా చేస్తుంటున్న ఈ దినాన మమ్మల్ని కూడా ప్రేమించి మేమంతా కూడా సంఘముగా కొడుకునే భాగ్యం మాకు ప్రసాదించి, మరి యేసు ప్రభువారు గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు, వాటి నెరవేర్పులు, ప్రభువారి మరణము, పునరుత్థానము, అవన్నీ నమ్మితే మేము కూడా పునరుత్థానం అవుతామని, మాకు కూడా మృతుల పునరుత్థానం ఉందని ఎంతోమంది భక్తుల జీవితాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ బోధలు సాక్ష్యాధారాలతో మా ముందు పెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రపంచంలో తండ్రి యమన సమాధాన మోయబడి ఉంటుంది, కానీ మా ప్రభువారి సమాధి మాత్రమే తెరవబడి ఉంటుంది నాయన. అదే పెద్ద సాక్ష్యం ప్రపంచానికి. లోకరీతిగా భౌతికంగా ఎవరైనా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే సమాధి తెరవబడే సమాధి ప్రభువారిది మాత్రమే కనబడుతుంది నాయన. అదేవిధంగా మేము మంచి విశ్వాసము కలిగి పునరుత్థానం మీద మేము నాయన మంచి విశ్వాసము కలిగి పునరుత్థానాన్ని మేము గట్టిగా నమ్మి మాకు కూడా
చనిపోయిన తర్వాత బ్రతుకు ఉందని, దానికి మా ప్రభువే సాక్ష్యమని, ఆ ప్రభువాన్ని లేపిన రీతిగా మమ్మల్ని కూడా మీరు లేపుతారని మేము నమ్మి విశ్వసించడమే కాకుండా సువార్త జరిగిస్తూ ఎంతోమంది బిడ్డలకి సత్యం తెలియజేస్తూ మేము చనిపోయే వరకు స్వార్థ పనులు ఉండకు కృప చూపండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే దాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట వీళ్ళందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహే ప్రభువాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.